యాక్చువల్లీ యాజ్ పార్ట్ ఆఫ్ సోషియాలజీ మన సబ్జెక్టు సోషియాలజీ కాదు. అందులో ఉన్నటువంటి చిన్న పార్టు ఇండియన్ సొసైటీ అని చెప్పి ఒక చిన్న పార్ట్ అండి. ఎంఏ సోషియాలజీ, బిఏ సోషియాలజీ చదువుకున్నటువంటి వాళ్ళు ఇక ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇండియన్ సోషల్ ఇష్యూస్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ సోషల్ ఇష్యూస్ని ఓవర్కమ్ చేయడం కోసం ఎటువంటి పబ్లిక్ పాలసీస్ గవర్నమెంట్ తీసుకొస్తుంది అనేటువంటి విషయాల్ని చర్చిస్తూ, తెలంగాణ సమాజం కాబట్టి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి సమస్యలు, తెలంగాణ సామాజిక ఉద్యమాలు, అలాగే తెలంగాణ పాలసీస్, వీటిని కూడా ఇంక్లూడ్ చేస్తూ మొత్తం మీకు సిలబస్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఈజీ అండ్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. Now you have to balance this easy and difficult. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అంటే వాస్తవ దృక్పథంతో ఈ సబ్జెక్ట్ని చూడాలి. రీజన్ ఏంటి అంటే ఈజీ అనుకునేటువంటి వాళ్ళకి టఫ్గా మార్కులు వస్తాయి, టఫ్ అనుకునేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే కనుక ఈజీగా మార్కులు సాధించవచ్చు. ఇట్స్ వెరీ గుడ్, నథింగ్ కన్ఫ్యూజన్, నో కన్ఫ్యూజన్ హియర్. కారణం ఏంటి అంటే ఇది ఈజీ. ఒకసారి సిలబస్ ఓపెన్ చేయండి. సిలబస్ ఓపెన్ చేసేసరికి ఎప్పుడైతే మీరు ఈజీ అని ఎప్పుడైతే అనుకున్నారో అందులో ఉన్నటువంటి టాపిక్ చూసి దెన్ ఓన్లీ దేర్ ఓన్లీ యూ ఫెయిల్డ్ 50%. కారణం ఏంటి? మీకు ఎంతో తెలిసినటువంటి భాష, పదజాలం అంతా అక్కడ కనిపిస్తుంది. వివాహమా? ఓస్ వివాహమే కదా. బంధుత్వం ఎవరికి తెలియదు? ఐ విల్ టెల్ యూ వై ఇట్ ఈస్ సో కాంప్లికేటెడ్. అంటే నేను మిమ్మల్ని ర్యాగింగ్ చేయట్లేదు, ఆదాయపరచట్లేదు, జస్ట్ ఐఎమ్ థ్రోయింగ్ ఏ ఛాలెంజ్. మ్యారేజ్ అంటే అందరికీ తెలుసా? తెలీదా? విన్నదే కదా. సింపుల్ క్వశ్చన్ అండి. డిస్క్రైబ్ మ్యారేజ్. నిర్వచించండి, మ్యారేజ్ని వివరించండి. అందరూ వివరిస్తారు, కానీ డిఫైన్ మ్యారేజ్ అన్నప్పుడు మాత్రం బాల్తా పడతారండి. డిస్క్రైబ్ మ్యారేజ్ ప్రతి ఒక్కరు డిస్క్రైబ్ చేస్తారు. అబ్బో పెళ్ళంటే 100 ఏళ్ళ పంట, లేకపోతే ఇద్దరు వ్యక్తులను కలుపుతుంది, ఏదో మీకు నచ్చింది, మీకు తెలిసింది మీరు వివరిస్తారు. వివరించడం ఓకే, నిర్వచించండి. నౌ ఐ విల్ టెల్ యూ. మీరు ఎవరైనా సరే డేర్ చేయొచ్చు, నథింగ్ రాంగ్. అంటే మీరు చెప్పిన దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉంటే నేను కరెక్ట్ చేస్తాను. ఎవరైనా అటెంప్ట్ చేస్తే నా ఎగ్జాంపుల్ కంప్లీట్ అవుతుంది. డిఫైన్ మ్యారేజ్. యూనిఫికేషన్ ఆఫ్ బ్రైడ్. ఏది ఇక్కడేనా, ఇదేనా రాయడం? పెన్ను, ఎల్లో, నార్మల్, ఓకే. యూనిఫికేషన్, వెరీ గుడ్, చాలా మంచి వర్డ్ వాడారండి. ఏకీకృతం చేయడం. ఎవరిని ఏకీకృతం చేయడం? చాలా మంచి మాట మాట్లాడారు. బ్రైడ్ అండ్ గ్రూమ్. మొన్న ఈ మధ్యన ఎక్కడో చదివానండి, బ్రైడ్ ప్లస్ బ్రైడ్ ఏం చేస్తావు? గ్రూమ్ ప్లస్ గ్రూమ్ ఏం చేస్తావు? డెఫినేషన్ తప్పైందా, రైట్ అయిందా? అంటే మీరు ఇచ్చినటువంటి డెఫినేషన్ 100% మీరు ఒప్పుకుంటారు. ఇప్పుడు ఎక్సెప్షన్ ఇక్కడ ఇచ్చేసాను కదా నేను. మీరు ఏమన్నారు? యూనిఫికేషన్ ఆఫ్ బ్రైడ్ అండ్ గ్రూమ్. వాట్ అబౌట్ బ్రైడ్ అండ్ గ్రూమ్ అండ్ గ్రూమ్? ఇది మ్యారేజ్ కాదా? కాదంటే చెప్పండి, ఇప్పుడే సుప్రీంకోర్టుకి ఫోన్ చేస్తాను, ఆ జడ్జిమెంట్ మీ ముందు పెడతారు. సో దట్ మ్యారేజ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ది కోర్ట్ ఆఫ్ లా. గుర్తింపు ఉంది దానికి. అంటే ఇప్పుడు అర్థమైందండి. అంటే ఇక్కడ ఏంటి, మనం సబ్జెక్ట్ని జనరలైజ్ చేసుకున్నాము అంటే కనుక కొన్ని ఇబ్బందులు, కొన్ని కంఠస్థం చేయాలి అంతే. అకార్డింగ్ టు జీపీ మర్డాక్, అకార్డింగ్ టు మెకైవర్, కొంతమంది సైంటిస్టులు ఉంటారు, దాన్ని మీరు కంఠస్థం చేయండి. బండ కంఠస్థం చేయడమే. వాళ్ళు చెప్పిన విధంగా మీరు చెప్పినట్లయితే అప్పుడు ఎగ్జామిన్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్ గివెన్ బై జీపీ మర్డాక్. ఈజ్ జీపీ మర్డాక్ మ్యారేజ్ డెఫినేషన్ ఈజ్ యూనివర్సల్ అండ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ది కరెంట్ కాంటెంపరీ సొసైటీ ఆర్ ఇండియన్ సొసైటీ. అప్పుడు మీరు రాయొచ్చు పొలవమని. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా అనేక మంది వ్యక్తుల మధ్య. అబ్బా ఎంత మంచి డెఫినేషన్ ఇచ్చాడండి. ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా అనేక. ఎందుకంటే బికాస్ హీ హెస్ కవర్డ్ ఆల్ ది టైప్స్ ఆఫ్ మ్యారేజెస్. అలాగే మనం డిఫైన్ చేసినప్పుడు, నిర్వచించినప్పుడు ఇట్స్ ఎ పర్మనెంట్ రిలేషన్. టెంపరీ మ్యారేజెస్ లేవా? టెంపరీ రిలేషన్స్ లేవా? మరి అది మ్యారేజ్ కాదా? ఇజంట్ ఇట్ రికగ్నైజ్డ్ బై ది రూల్ ఆఫ్ లా?
ఇప్పుడు అర్థమైందండి. కాబట్టి ఏంటంటే ప్రతి డెఫినేషన్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటి, మనం కంటెంట్ చదువుకోవాలి, ఆ కంటెంట్ని ఎలా ప్రజెంట్ చేయాలనేటువంటి తెలుసుకోవాలి. డోంట్ థింక్ దిస్ సోషియాలజీ ఈజ్ ఏ జనరల్ సబ్జెక్ట్ అన్నది మీ బ్రెయిన్లోంచి తీసేయండి. అలాగని చెప్పి కష్టమైందని కాదు, నేర్చుకోవలసినటువంటి నేర్చుకుంటే ఈజీ. నేర్చుకోవాల్సింది అంటే అకార్డింగ్ టు జీపీ మర్డాక్, అకార్డింగ్ టు మెకైవర్, ఆర్ అకార్డింగ్ టు మేడం మార్గరెట్ థాచర్, ఇలాగా వీళ్ళు చెప్పినటువంటి ఏదైతే ఉన్నాయో వీళ్ళ డెఫినేషన్స్ కనుక మనం కంఠస్థం చేసుకున్నట్లయితే దట్ యు ఆర్ సబ్స్టాన్షియేటింగ్ యువర్ ఆన్సర్ విత్ స్పెసిఫిక్ సైంటిఫిక్ స్టేట్మెంట్. ఆ సైంటిస్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లతో మీరు సబ్స్టాన్షియేట్ చేస్తున్నారు, మీ ఆన్సర్కి వెయిట్ పెరుగుతుంది. రెండోది, ఏదో న్యూస్ పేపర్లో నమస్తే తెలంగాణలోనో ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో చదువుకున్నట్టు జనరలైజ్ చేసి రాయొద్దు. ఎందుకంటే యాజ్ ఏ గ్రూప్ 1 అభ్యర్థిగా మీ ఐక్యూ ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ టాపిక్ గురించి మీరు మాట్లాడమన్నా సరే ఆవు వ్యాసం రాసినట్టు, లేకపోతే ఏదో కొబ్బరి చెట్టు మీద వ్యాసం రాసినట్టు మీరు కనీసం అనర్గళంగా 100 పాయింట్లు రాయగలరు. దట్ ఈజ్ యువర్ ఐక్యూ. అది వాళ్ళు కనిపెట్టలేరా? కనిపెడతారు. డోంట్ జనరలైజ్ ద సబ్జెక్ట్. అయితే యాజ్ ఏ గ్రూప్ 1 ఆస్పిరెంట్ నేను చెప్పేది నా సోషియాలజీకే కదా, మీకు మిగిలినట్లకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఎగ్జాంపుల్, మీరు సాధారణంగా ఎగ్జాంపుల్లో గ్రూప్ 1లో డిస్క్రైబ్, ఎగ్జామిన్, క్రిటికల్లీ ఎగ్జామిన్, సబ్స్టాన్షియేట్, వీటి గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? ఎక్స్ప్లెయిన్, వివరించండి. ఎక్స్ప్లెయిన్, డిస్క్రైబ్, ఈ రెండు ఒకటే కేటగిరీలోకి వస్తాయి అనుకోండి. ఎగ్జామిన్, పరిశీలించండి. సబ్స్టాన్షియేట్, విత్ ఎగ్జాంపుల్స్ చెప్పడం. ఇలాంటి ఎప్పుడన్నా డిఫరెంట్. ఎలిసిడేట్, విశదీకరించండి. ఎలిసిడేట్ అంటాడు. డిస్టింగ్విష్ అంటే పోల్చండి, పోలికలు. డిస్టింగ్విష్, 2 అంశాల మీద ఇచ్చేయంటే డిస్టింగ్విష్. ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ కనుక మీరు తెలుసుకోకపోతే మీరు ఎంత కంటెంట్ చదవండి, ఏది చదవండి, మీ ఆన్సరు మీకు పడదు. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అకాడమిక్ ఎగ్జామ్స్కి ఉన్నటువంటి తేడా. అకాడమిక్ ఎగ్జామ్స్లో ఎగ్జామిన్ అన్నా, డిస్క్రైబ్ అన్నా, ఎక్స్ప్లెయిన్ అన్నా కోర్ కంటెంట్ రాసేసి వదిలేస్తే మీకు మార్కులు పడిపోతాయి. అది అక్కడి నుంచే ఇక్కడ గోల్డ్ మెడల్ సాధించినటువంటి వాళ్ళు ఉంటారు. ఒక సబ్జెక్ట్లో మీరు ఇప్పుడు హిస్టరీ ఉన్నదంటే హిస్టరీలో యూనివర్సిటీ గోల్డ్ మెడల్ వస్తుంది, కానీ యూ విల్ నాట్ బీ సెలెక్టింగ్ ఫర్ ది గ్రూప్ 1 సర్వీసెస్. ఏ పర్సన్ పాస్డ్ ఆర్డినరీలీ ఇన్ 10th class అండ్ ఈజ్ హ్యావింగ్ యావరేజ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ క్లియరింగ్ హిజ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. ద రీజన్ మీరు అనుకుంటారు, అబ్బా ఎవరిదో మంచి పట్టుకున్నాడండి, మంచిగా ఎవరిదో రికమెండేషన్ పెట్టాడు. ఏ రికమెండేషన్ పెట్టలేదు. ఆన్సరింగ్ టెక్నిక్ సింపుల్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, మనం వాస్తవంలో జీవిద్దామండి. 10 మార్కులకి నా సోషియాలజీలో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలని టార్గెట్ పెడుతున్నారు? ఎవరన్నా 8, 9, 10 టార్గెట్ పెట్టేవాళ్ళు ఉన్నారా ఇక్కడ? నాకు ఎలాగన్నా సోషియాలజీ ప్రతి ప్రశ్నలో 8, 9 రావాలి. వస్తాయి, కానీ మిగిలినటువంటి సబ్జెక్టుల్లో 1, 2, 3 వస్తాయి. ఎప్పుడైతే మీరు ఇక్కడ 8, 9 కోసం ప్రయత్నించారో నెవర్ ట్రై. నా సబ్జెక్టే కాదు, ఏ సబ్జెక్ట్కి కూడా మీకు ఏ ప్రశ్నలోని మీరు 9 మార్కులు 10 మార్కులు మీ యొక్క డేటా పేపర్లో చూసుకోండి. 8, 9, 10 అందులో చూసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్లో చూసుకోండి, ప్రయత్నించండి, పర్వాలేదు. కానీ ఆర్ట్స్ సబ్జెక్ట్లో, ఎకానమీలో కానీ, హిస్టరీలో కానీ, సోషియాలజీలో కానీ డోంట్ ట్రై టు బ్రింగ్ 8 మార్క్స్ 9 మార్క్స్ 10 మార్క్స్. ఫర్గెట్ అబౌట్ ఇట్ అండి. నా 50 మార్కులకి మీకు ఎవరికన్నా సరే 35 వస్తే గనక అశోక్ నగర్లో సన్మానం జరుగుతుంది వాళ్ళకి. రీజన్ ఏంటంటే మ్యాక్సిమం 35, 36, 37 సూపర్ మార్క్స్ అండి ఖచ్చితంగా. అంటే ఏంటి, మీ యొక్క మార్క్స్ 6 లేదా 7, ఇదే మీ టార్గెట్. ఇన్నే వస్తాయండి, ఇంతకుమించి రావండి. ఇంతకుమించి రావు. అంతకంటే ఎక్కువ రాశారంటే కొంచెం ఈగో ప్రాబ్లం అవుద్ది దిద్దే వాళ్ళకి. అంత తెలుసా, చూస్తాను. వెయ్యరు మార్కులు వెయ్యరు. మీరు ఎంత బాగా రాయండి, వెయ్యరు. అదంతే, 6 లేదా 7 మార్కులు. అంతకంటే ఎక్కువ మీరు ట్రై చేయొద్దు. ఏ సబ్జెక్ట్ అయినా సరే యావరేజ్. ఇక్కడ మీరు ఒక ప్రశ్నలో 9, 10 మార్కులు తెచ్చుకొని 3 ప్రశ్నలు వదిలేశారంటే ఫెయిల్డ్. ఓకే, మీకు టెక్నిక్ నెంబర్ 1 ఏంటి అంటే ఇది చెప్పాను. అంటే ఎలా రాయాలో కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
రెండోది ఏంటి అంటే ఇక్కడ మీకు ఒకటి సక్సెస్ఫుల్ టిప్ ఒకటి చెప్తున్నా. 6 పేపర్లు మీన్స్ 3 essays plus 45 questions you need to answer. 45 questions, that's all. Each question paper you need to answer how many questions? 15 into 5, 75 questions. ఎవరైతే ఏ క్యాండిడేట్ అయితే 3 essays మినిమం 74 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేస్తారో వాళ్ళే ఇంటర్వ్యూలో వాళ్ళ పేరు చూసుకుంటారు. ఇంటర్వ్యూలో 74 చూసుకోవాలి, ఇంటర్వ్యూలో పేరు చూసుకుంటారు. ఫైనల్లో చూసుకోవాలంటే ఇంటర్వ్యూ కూడా బాగా చేయాలండి. ఏమంటారు? ఇంటర్వ్యూ లేదు కదా అంటే ఫైనల్ లిస్ట్ అండి, పోన్లేండి. ఈసారి అది కూడా ఇచ్చారు. ఈసారి ఇంటర్వ్యూ లేదంటే డిఎస్పీలకి ఎవరు సెలెక్ట్ అవుతారంటే యూఆర్ అండర్ అరెస్ట్, ఇలా ఫైట్ చేస్తాడు, ఈ పక్కకి వెళ్తుంది. అంటే క్వాలిటీస్ లేనటువంటి వాళ్ళందరూ, మీలో ఫైటింగ్ స్పిరిట్ ఉందా లేదా, దేనికైనా సరే భయపడి తత్వం ఉందా లేదా అనేటువంటి వాళ్ళు కావాలి. డిఎస్పీ ఉద్యోగానికి ఎవరు కావాలి? ఏం చేస్తున్నావు, కమాన్ అని అనాలి. దొంగ గారు మీరు అలా దొంగతనం చేస్తే తప్పు కదండి అన్నాడు అనుకోండి, తర్వాత చూద్దాం అంటాడు. అలా కాకుండా యూ హ్యావ్ టు షో సమ్ క్వాలిటీస్. మరి ఆ క్వాలిటీస్ ఇంటర్వ్యూలోనే తెలుస్తాయి. సరే ఎనీహౌ యు ఆర్ లక్కీ విత్ దీస్ క్వాలిటీస్ ఆల్సో యూ కెన్ గెట్ డిఎస్పీ జాబ్, ప్లీజ్ అండ్ అరెస్ట్ అవ్వండి అని అడగచ్చు. సో ఎనీహౌ మీకు ఇంటర్వ్యూ లేదు కాబట్టి హౌ మెనీ క్వశ్చన్స్ యూ నీడ్ టు ఆన్సర్? 74-75 అండి. దానికి ఒక్క క్వశ్చన్ తక్కువ అటెంప్ట్ చేసినా సరే యూ ఫర్గెట్ అబౌట్ యువర్ నేమ్ ఇన్ ద లిస్ట్. ఇప్పుడు మీకు అర్థమైందండి క్రీ ప్రిన్సిపల్ ఏంటో. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ప్రతి ప్రశ్నకి 6 మార్కులు 7 మార్కులు రావడం అవుతామా? కొన్ని సబ్జెక్టుల్లో ఎలాగన్నా సరే 8-9 రావడం అవుతామా? ఎప్పుడైతే 8-9 రాయాలని చూసారో 1-2 క్వశ్చన్లు వదిలేస్తారు. సబ్జెక్ట్కి మీరు పేపర్కి 1-2 క్వశ్చన్లు వదిలిపెట్టారు అంటే 5 పేపర్లో 5-10 క్వశ్చన్లు వదిలిపెట్టారు. 5-10 క్వశ్చన్లు వదిలిపెట్టారు అంటే ఎన్ని మార్కులు వదిలిపెట్టారు? 50-100 మార్కులు వదిలిపెట్టారు. మీరు అటెంప్ట్ చేయనివే 50-100 ఉన్నాయి, అయిపోయింది. అదే కనుక మీరు అటెంప్ట్ చేసి గ్రూప్ 1లో ఉన్నటువంటి ఇంకొక మంచి అడ్వాంటేజ్ ఏంటో చెప్పమంటారండి? ఆన్సర్ రాకపోయినా ఆన్సర్ చేయడం. మీకు ఆన్సర్ తెలియదు, కనీసం ఇంట్రడక్షన్ రాసి దాని యొక్క డెఫినేషన్ ఏదో రాసి ఏదో దానికి సంబంధించిన పదాలు కొన్ని రాసి కంక్లూడ్ చేసామంటే జాలిపడి 3-4 మార్కులు వేస్తాడండి. 0 వేయరు, ఎప్పుడు 3-4 మార్కులు పడతాయి. అలాగా ఒక 10 ప్రశ్నల్లో మీకు రానటువంటి ప్రశ్నలు వదిలిపెట్టే బదులు అలా రాసి వదిలేరనుకోండి, 40 మార్కులు కలిసినాయా? మీరు కోల్పోయిన మార్కులు ఎన్ని? 2 కదా. బాగా రాసినటువంటి వాళ్ళకి, అసలు తెలియనటువంటి ప్రశ్నకి అటెంప్ట్ చేసినటువంటి వాళ్ళకి మధ్య డిఫరెన్స్ ఎన్ని మార్కులు? 20 మార్కులు. ఈ టెక్నిక్లు తెలుసుకోవాలి. మీకు అర్థమైందండి? గ్రూప్ 1 అంటే ఎందుకు ఈజీ అన్నానో ఇదండి. ఇది ఎప్పుడు తెలుసుకుంటారు అంటే బాగా అటెంప్ట్లు చేసి, ప్రయోగాలు చేసి, జస్ట్ 18 మార్కుల్లో డిఎస్పీ ఉద్యోగం కోల్పోయి, లేకపోతే నాకు రిజర్వేషన్ ఉంటే నాకు కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్ వచ్చింది తెలుసా, నాకు ఓసీ కాబట్టి రాలేదు తెలుసా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది అనుభవం మీద తెలుస్తుంది. క్లియర్? అలాగ మనం తెలుసుకోవడం ఉత్తమమా, ఇప్పుడే తెలుసుకుని మనం జాగ్రత్త పడడం ఉత్తమమా? నవ్ యు ఆర్ అండర్స్టాండింగ్? You are saving at least 3 to 4 years of time by knowing these kind of techniques. అండ్ ఈ టెక్నిక్స్ మా క్లాసుల్లోనే తెలుస్తాయి. నేను ఎందుకు చెప్తాను? అశోక్ నగర్లో కనిపించిన వాళ్ళందరికీ పిలిచి చెప్తానా, ఇక్కడ క్లాసులో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకి ఇటువంటి టెక్నిక్స్ క్లాసుల్లో నేర్పిస్తాము. వీఆర్ హియర్ టు. ఇప్పుడు ఈరోజు ఈ క్లాస్ సెషన్ పెట్టుకున్నామంటే ఐఎమ్ బాన్ టు ఎక్స్ప్లెయిన్ మై ఎక్స్పీరియన్స్. చూశాను, సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని చూశాను. అంటే ఆ తర్వాత నుంచి నేను ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాను. ఎన్ని ప్రశ్నలు వదిలిపెట్టావు అని అడగడం మొదలుపెట్టాను. 5 వదిలేశాను. నెక్స్ట్ అటెంప్ట్ ఎన్ని ప్రశ్నలు మొత్తం రాశాను. ఇంటర్వ్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నువ్వు. అలాగే జరిగేదండి సేమ్. సో దిస్ ఈజ్ హౌ యూ మస్ట్ 3 ఎస్సేలు అటెంప్ట్ చేయాలి. ప్రతి క్వశ్చన్ మ్యాక్సిమం ఒక ప్రశ్న ఏదో వదిలిపెట్టకూడదు. అటెంప్ట్ చేయండి, కొన్ని మార్కులు పడతాయి. ఇది అనదర్ సక్సెస్. అంటే ఎలా రాయాలి గ్రూప్ 1 మెయిన్స్ అనే దానికి ఇది నా సబ్జెక్టే కదండి, ఏదన్నా ఉపయోగపడుతుంది. అండ్ మూడోది టెర్మినాలజీ అండి. ఇప్పుడు
భారతీయ వివాహ వ్యవస్థ అని నేను మాట్లాడాను. ఇండియన్ మ్యారిటల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ భారతీయ వివాహ వ్యవస్థ అన్నదానికి పెళ్ళి అన్నదానికి ఎంత తేడా ఉందండి? ఇప్పుడు ప్రతి చోట పెళ్ళి చేసుకోవాలి, పెళ్ళిలో ఏందే పెళ్ళి, అదైనా వాడుక భాష, అది పెళ్ళి కాదు, వివాహము. ఏంటి సార్ పెళ్ళి అన్న వివాహం? పెళ్ళి అనేటువంటిది వాడుక భాష, వివాహము అనేటువంటిది టెర్మినాలజీ. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఆల్రెడీ ప్రిలిమినరీ అటెండ్ అయినటువంటి వాళ్ళు ఓకే. ఒకవేళ సోషియాలజీ ఎవరన్నా ఫస్ట్ టైం వింటున్నారు అంటే, బంధుత్వము అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంది కదా, ఒక కాన్సెప్ట్ ఉంది కదా మనకి, బంధుత్వము. ఇంగ్లీష్లో ఏమంటాం? తెలిసిన వాళ్ళు కాదండి, ఎవరు ఆల్రెడీ విన్నవాళ్ళు కాదు, మిగిలిన వాళ్ళు చెప్పండి. జస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఆన్సర్ ఓన్లీ టు కరెక్ట్ యూ, టు టీచ్ యూ, బేసికల్లీ టు టీచ్ యూ. రిలేషన్ అంటాం. ఏం రిలేషన్ అయినా? వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్ యూ టెల్ మీ? ఈజ్ ఇట్ లీగల్, ఇల్లీగల్, ఆర్ ఎస్టాబ్లిష్డ్, అన్ఎస్టాబ్లిష్డ్, ఫార్మల్, ఇన్ఫార్మల్, ఓపెన్ ఆర్ క్లోజ్డ్? వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్? రిలేషన్ ఏంటయ్యా? రిలేషను మన ఇద్దరం రిలేషన్ కాదా? డూ యూ అగ్రీ? డూ వీ హ్యావ్ ఎనీ రిలేషన్? ఎస్. డూ యూ హ్యావ్ ఎనీ రిలేషన్? ఎస్. దెన్ వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్ ఇట్ ఈస్? సో రిలేషన్ అనడం కరెక్టా? ఇప్పుడు అర్థమైందండి టెర్మినాలజీ అంటే ఏంటో అర్థమైందా? ఇప్పుడు టెర్మినాలజీ తెలియనప్పుడు మీరు రిలేషన్ అని రాస్తారు. కొట్టేశాను, మీ ఆన్సర్ అక్కడే కొట్టేశాను. ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఆన్సర్ ఎట్ ఆల్. ఇప్పుడు అర్థమైందా? మీకు 6 మార్కులు 7 మార్కులు పడకుండా 3, 4 పడడానికి సబ్జెక్ట్ని జనరలైజ్ చేయడం అంటే అర్థం ఇదే. నేను చెప్పే చిన్న టెక్నిక్లే, కానీ లాట్ ఆఫ్ రిజల్ట్ ఇస్తాయి. ఏం రాయాలి అక్కడ? ఇప్పుడు తెలిసిన వాళ్ళు చెప్పండి, ఏం రాయాలి? ఎస్, కిన్షిప్. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కిన్షిప్. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కిన్షిప్, బంధుత్వ వ్యవస్థ. ఇందులో రకరకాల బంధువులు ఉంటారు. ఆత్మ బంధువులు, ఈ బంధువులు, అవి రాయకండి, అవన్నీ కూడా సినిమాల్లో రాసుకుందాం. ఆత్మ బంధువులు, ఈ బంధువులు. ఇక్కడ రాయవలసింది ఏంటి? రక్త సంబంధ బంధువులు, వైవాహిక బంధువులు. ఇప్పుడు వీళ్ళని ఎలా రాయాలి? బ్లడ్ రిలేషన్స్. ఏందయ్యా బ్లడ్ రిలేషన్స్? బ్లడ్ రిలేషన్స్ని ఎప్పుడైతే రాసావో ఇది పోయింది ఆన్సరు. అంటే సబ్జెక్టు తెలియనటువంటి వాళ్ళు, లేకపోతే మార్కెట్లో పుస్తకాలు కొనుక్కొని చదివేసుకున్నటువంటి వాళ్ళు, గైడెన్స్ తీసుకునేటువంటి వాళ్ళు బ్లడ్ రిలేషన్సే రాస్తారు. వాట్ కైండ్ ఆఫ్ కిన్షిప్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ నాట్ రిలేషన్, ఇట్ ఈస్ కిన్షిప్. ఇట్ ఈస్ కన్సాంగ్వీనియల్ కిన్షిప్. కన్సాంగ్వీనియల్ కిన్షిప్. ఎప్పుడైతే కన్సాంగ్వీనియల్ కిన్షిప్ అనేటువంటి పదం మీకు అక్కడ ఆన్సర్లో కనిపించలేదో అప్పటి వరకు మీకు మార్కులు పడవు. బ్లడ్ రిలేషను నేను కరెక్టే రాశాను, ఎస్. ఏం రాసావు? కరెక్ట్. అక్కడ కొడతాడు, కొట్టేసి మీకు 3, 4 వేస్తాడు. మ్యారిటల్ రిలేషన్స్. ఏంటి మ్యారిటల్ రిలేషన్? నీ మొహం. అఫినల్ కిన్షిప్. అర్థమైంది? అఫినల్ కిన్షిప్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, షార్ట్ టైంలో కొంత టెర్మినాలజీ ఇస్తాను, ఆ టెర్మినాలజీని రిపీటెడ్గా యూజ్ చేయండి. యాజ్ ఇఫ్ యూ అపియర్ దట్ మీరు మొత్తం చదివి అవపోసన పట్టినట్టు కనిపిస్తుంది ఎగ్జామినర్కి. సో టెర్మినాలజీ, యూజింగ్ టెర్మినాలజీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ బాగా రాస్తారండి, ఎందుకంటే జనరల్గా కనిపిస్తుంది. అది జనరల్ కాదు, ఇట్స్ ఏ టెక్నికల్ సబ్జెక్ట్. సబ్జెక్టు టు యు నో ద టెక్నికల్ టెర్మినాలజీ. నా సబ్జెక్ట్ అనే కదండి, ఈవెన్ ఎకానమీ కూడా అంతే. ఎకానమీ కానీ లేకపోతే మీ పాలిటీ కానీ, ఏ సబ్జెక్టు. ఇప్పుడు పౌరుడు, నా సబ్జెక్ట్లో ఎక్కడన్నా పౌరుడు అని రాయండి చెప్తాడు ప్రొఫెసర్. ఏ పౌరుడు తప్ప? తప్పు. వ్యక్తి, ఇండివిజువల్, నాట్ సిటిజన్. సిటిజన్ యూ యూజ్ ఇన్ పాలిటీ. ఈ డిఫరెన్స్ తెలుసుకోగలగాలి. హ్యూమన్స్ హిస్టరీలో రాయి, ఆంథ్రపాలజీలో రాయి హ్యూమన్, ఇక్కడ ఇండివిజువల్ అని రాయి. ఇన్ ఫ్యూ టైమ్స్ సోషల్ ఆంథ్రపాలజీ ఈజ్ పార్ట్ ఆఫ్ సోషియాలజీ, కొంచెం సంబంధం ఉంది కాబట్టి అక్కడక్కడ హ్యూమన్స్ అనేటువంటి వర్డ్ మనం కూడా వాడతాం. అంతే తప్ప సిటిజన్స్, పౌరుడు ఇలాంటివన్నీ కూడా అంటే ఏంటి? ఇలాంటి పదాలు మీ ఆన్సర్ యొక్క నేచర్ని మార్చేస్తాయి. అది దిద్దేటువంటి ప్రొఫెసర్కి ఏమనిపిస్తుంది అంటే, పొలిటికల్ సైన్స్ నాలెడ్జ్తో నా సోషియాలజీ రాస్తున్నాడు, లేకపోతే వేరే సబ్జెక్టు టెర్మినాలజీ ఉపయోగించి, నా సబ్జెక్ట్ యాక్చువల్గా చదవలేదు, ఆ నాలెడ్జ్ ఉపయోగించి రాసేస్తున్నాడు. నేను ఎందుకు వేస్తాను మార్కులు? ఈగో ప్రాబ్లం మళ్ళీ.
సో దిస్ ఈజ్ హౌ దే ఎవాల్యుయేట్ ద పేపర్. టెర్మినాలజీని సబ్జెక్ట్ వైజ్ మీరు యూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అర్థమైందండి గ్రూప్ 1లో కొంతమంది ఎందుకు మంచి మార్కులు సంపాదిస్తారు చాలా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామిన్ ఎలుసిడేట్ అన్నదానికి మనం కనుక జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎక్స్ప్లెయిన్ అంటే ఏం చేస్తాం చెప్పండి. సింపుల్గా ఒక కాన్సెప్ట్ తీసుకుని జస్ట్ దాని పెరిఫరీ ఏదైతే ఉందో వివరించేస్తాం, జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏంటండి ఎక్స్ప్లెయిన్ అంటే దాని గురించి ఏ కంక్లూజన్కి రావాల్సినటువంటి అవసరం లేదు. ఒక పాయింట్ తీసుకుంటాం, ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ కిన్షిప్. ఎక్స్ప్లెయిన్ కిన్షిప్ అన్నప్పుడు ఇంట్రడక్షన్ ఇస్తారు, డెఫినేషన్ ఇస్తారు, టైప్స్ ఇస్తారు, వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వీఆర్ రన్నింగ్ ఇన్ ఇండియన్ సొసైటీ అన్నది ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తారు. చాలా బాగుంది. అంటే జస్ట్ వివరించి వదిలేస్తారు. అది ఎక్స్ప్లెయిన్. ఎక్స్ప్లెయిన్ అంటే వివరించడము, దాని గురించి మాట్లాడడం. ఒక బొద్దింకకి ఏదైతే మనం డీసెక్ట్ చేస్తామో అలా దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇచ్చేస్తుంది, ఎక్స్ప్లెయిన్లోకి వచ్చేస్తుంది అండి. చాలా డెడ్లీ ఈజియెస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అన్నది, ఈజియెస్ట్ క్వశ్చన్ అండి గ్రూప్ 1లో. తర్వాత ఎలుసిడేట్ అనేటువంటిది ఒక వర్డ్ చూసే ఉంటారు మీరు, క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ఎలుసిడేట్ అంటారు. అంటే తెలుగులో ఏంటంటే విశదీకరించండి. ఇప్పుడు ఎలా చేయాలి అన్నది ఏం చేయాలంటే ఏదైతే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో దాన్ని విత్ ఎగ్జాంపుల్స్ కనుక చెప్పినట్లయితే అది ఎలుసిడేషన్ అవుతుంది. విత్ ఎగ్జాంపుల్స్ చెప్పినట్లయితే అది ఎలుసిడేట్ అవుతుందండి. అది ఎలుసిడేట్ అవుతుంది. మరి అయితే ఇంకా ఏమిస్తున్నాడు మనకి? ఎగ్జామిన్. ఎగ్జామిన్ చేయమంటున్నాడు. ఎగ్జామిన్ చేయమంటే ఏదో పరిశీలించమంటున్నాడు అండి. ఏం పరిశీలించాలి అంటే ఆ యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కాదండి, ఒక అంతు లోతుగా వెళ్ళాలి. లోతుగా వెళ్ళాలి అంటే ఇన్ డెప్త్ పరిశీలించండి. అంటే ఇన్ డెప్త్ అందులో మంచి ఏంటి, చెడు ఏంటి, అన్ని విషయాలు ప్రజెంట్ కాంటెంపరీ ఏదైతే ఉందో జస్ట్ దాని యొక్క డెఫినేషను, టైప్స్ చెప్పేస్తే కదండి, ఇంకా లోతుగా వెళ్ళాలి. దాన్ని ఏమవుతుంది? ఎగ్జామిన్ చేయడం. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, ఇదే చెప్పాలి అనేయటం లేదు. అదేంటంటే అది ఎగ్జామిన్ చేయడం, పరిశీలించడం ఒక అంశాన్ని. ఎగ్జామిన్ ద ఇండియన్ డైవర్స్ సిస్టమ్ అంటే ఇప్పుడు నేను డైవర్స్ అంటే ఏంటో చెప్పేస్తే కుదరదు. ఈ డైవర్స్ మంచిగా జరుగుతుందా, చెడుగా జరుగుతుందా, దానికి కారణాలు ఏంటి అంటే నేను లోతుగా పరిశీలిస్తున్నాను, ఎగ్జామిన్ చేస్తున్నాను. ఏదో ఒక లాజికల్ కంక్లూషన్ రావడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ తీసుకురావాలనే రూల్ అయితే ఏం లేదు. ఎగ్జామిన్ అన్నప్పుడు లాజికల్ కంక్లూజన్ ఇవ్వాలని లేదు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోద్దండి. లోతుగా ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలి, ఇన్ డెప్త్ ఇవ్వాలి అనమాట. ఎనాలిసిస్, ఎగ్జామిన్ అన్న ఎనాలిసిస్ అన్న ఒకటే సార్ కాదు. ఇదేంటి ఇది? దీన్ని విశ్లేషించాలి. ఎనాలిసిస్ అన్నప్పుడు ఇక్కడ విశ్లేషించాలండి. ఇక్కడ విశ్లేషించినప్పుడు ఏం చేయాలంటే ఒక సమస్య ఉంటుంది కదండి, ఆ సమస్యని వివిధ భాగాల కింద విడగొట్టి ఒక భాగానికి ఇంకో భాగానికి ఇంటర్లింక్ చేస్తే గనక అప్పుడు దాన్ని మీరు విశ్లేషించినట్టు అవుతుందండి. అదేంటి? ఎనాలిసిస్. అది డిస్కస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? డిస్కస్ చేస్తున్నాను. మంచి ఏంటి, చెడు ఏంటి, డిస్కస్. ఏది ఉంటే అది. నేను మంచే చెప్పాలని లేదు, చెడే చెప్ప, ఏది ఉంటే అది డిస్కస్ చేస్తున్నాను. ఏది ఉంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, డిస్కస్ చేయడం. మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడు. కామెంట్, వ్యాఖ్యానించుము అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చెప్పడంతో పాటు అకార్డింగ్ టు మీ, నేనే కనుక ఆ పరిస్థితిలో ఉంటే మంచిదా చెడ్డదా. నాకు తెలిసి ఎన్డీఏ కూటమి అనేటువంటిది చాలా మంచి ఆస్పెక్ట్. ఎందుకంటే భారత రాజకీయాల్లో ఒకవేళ కనుక తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కలిసి ఉండకపోతే, బీజేపీ కలిసి ఉండకపోతే వైకాపాయే వచ్చేది. కాబట్టి ఇది మంచికే జరిగింది, మంచిగా జరిగింది నాకే వ్యాఖ్య. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి గల కారణాలు అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఓడిపోవడం మంచిదే, నెగ్గడం మంచిదే, వ్యాఖ్యానం. నా ఒపీనియన్ చెప్పాలి, అక్కడ నేను కామెంట్ చేయాలి అంతే. గివ్ యువర్ ఒపీనియన్ అంటారు చూడండి, అలాగా ఐ హ్యావ్ టు కామెంట్. మీ కామెంట్ అనేటువంటిది సాధారణంగా లాజికల్గా ఉండాలి, యాక్సెప్టబుల్గా ఉండాలి. కామెంట్ అనేటువంటిది ఇంటర్వ్యూ పెట్టకపోవడం మంచిదే అని అన్నా అనుకోండి, అది నా కామెంట్ అయిందనుకోండి, ఐ డోంట్ యాక్సెప్ట్ యాజ్ అన్ ఎగ్జామినర్. ఎందుకంటే నాకు పాయింట్ ఉంది, ఇందా చెప్పాను కదా పాయింట్, నా దగ్గర పాయింట్ ఉంది. ఇప్పుడు మీ కామెంట్ నాకు నచ్చలేదు అలా కూడా. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా క్వశ్చన్ ఎంపిక. అంటే మీ సక్సెస్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే మీ యొక్క క్వశ్చన్ ఎంపిక మీద ఉంటుంది. ఎక్కడైతే మీరు వాస్తవాలు రాయాలో అక్కడ మార్కులు పడిపోతాయండి. ఈ వ్యాఖ్యానించుము ఇటువంటివన్నీ చాలా డేంజరస్ క్వశ్చన్స్.
మీ అభిప్రాయం నా అభిప్రాయంతో కలవలేదనుకోండి, నేను మార్క్ లేను. మీరు ఎంత బాగా రాయండి, నా ఇగో అడ్డు వస్తుంది. ఎందుకంటే మీరు నాతో ఏకీభించలేదు, మన భావాలు కలవలేదు, సేమ్ ఫ్రీక్వెన్సీ కాదు. అదే కనుక పొరపాటున మ్యాచ్ అయిపోయింది అనుకోండి, అబ్బో మీకు మార్కులు వర్షమే. సో ఇందులో పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉంది. కామెంట్ అన్నప్పుడు చాలా వ్యాఖ్యానించము అన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎవాల్యుయేట్ అంటే ఏంటి అంటే, మీరు ఏదైనా ఉంటే గనక దాన్ని మీరు అందులో మంచి చెడులు రెండూ కూడా బయటికి వెలికి తీయాలి, ఎవాల్యుయేట్ చేయాలి. ఇది మంచిదా చెడ్డదా అన్నది చెప్పాలి. ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, మీరు ఏదైనా ఒక ఆస్పెక్ట్ ఉన్నదంటే గుడ్ ఆర్ బ్యాడ్ అన్నది కంపారిజన్ చేయాలి. అది ఎవాల్యుయేషన్ అవుతుందండి. ఇలాగా మనం ఈ డిస్కషన్ బేస్డ్ ఆన్ అనాలిసిస్ ఈజ్ కాల్డ్ ఎవాల్యుయేషన్. ఈ ఎవాల్యుయేషన్ అవుతుంది. ఈ డిఫరెన్సెస్ అనేటువంటిది ఒక క్వశ్చన్ని ఇన్ని రకాలుగా మీరు ఆన్సర్ చేయగలిగినట్లయితే, అంటే ఒకప్పుడు అనేవారండి అష్టావధానం చేయడం అనేవారు, తెలుసా? సబ్జెక్ట్ ఉండడం వేరు, భగవద్గీత రామాయణం మహాభారతాలు చదువుకోవడం వేరు, అష్టావధానాలు చేయడం వేరు. సమస్య ఇవ్వడం, దాన్ని రకరకాలుగా చెప్పడం. 8 మంది అక్కడ కూర్చుంటారు, శతావధానం 100 మంది కూర్చుంటారు, ఈయన సమాధానం చెప్తూ ఉంటాడు, అష్టావధానం సవధానం. అలా మనం కూడా ఇక్కడ అష్టావధానం చేయాలండి. కంటెంట్ ఒకటే, దాన్ని డిఫరెంట్ టైప్. అది ఎప్పుడు వస్తుంది మీకు? ఎప్పుడైతే నేను రోజుకు 3 ప్రశ్నలు రాసుకురమ్మని చెప్తాను, అప్పుడు మీరు రాసుకుని వస్తారు. వచ్చినటువంటి వాళ్ళని నేను సెలెక్ట్ చేసి, ఓకే మీరు ఇందులో ఈ ఇంప్రూవ్మెంట్ ఉంది, తప్పు ఉందని నేను ఎప్పుడు ఎవరికి చెప్పను. In group 1 examination, nothing is wrong and nothing is right. Only best and the best. Every answer is best, but the best is the best. The best is the best. కాబట్టి మీకు ఏ విధంగా ఆ ఆన్సర్ వస్తుంది అనేటువంటిది అందులో ఏంటంటే స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ చెప్తాను నేను. ఆ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇది ఉండాలి స్టాండర్డ్ ఆన్సర్. నవ్ యూ సీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, మే నాట్ బి ఎవ్రీబడి అన్ని 45-100 పేపర్స్ చూడడం. రోజుకి ఒక్కొక్కరు పేపర్ తీసుకుంటాను, ఒక 4-5 పేపర్లు తీసుకుంటాను. స్టాండర్డ్ ఆన్సర్ ఇక్కడ చెప్తాను, ఆ స్టాండర్డ్ ఆన్సర్తో మీరు కంపేర్ చేసుకుంటారు. స్కోప్ ఏంటో మీకు మీరే ఎవాల్యుయేట్ చేసుకుంటాము, నేను కూడా ఎవాల్యుయేట్ చేస్తాను, మెంటర్షిప్ ఇస్తాను. ఆ విధంగా మనకు ఉన్నటువంటివి ఏంటి అంటే, ప్రతి యూనిట్లో కూడా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మొత్తం మనకి హౌ మెనీ సెషన్స్, 30 సెషన్స్ ఉన్నాయండి. 30 సెషన్స్, ఈచ్ సెషన్ 1.5 hours. ఈ 1.5 అంటే ఏంటి, మొత్తం 30 into 3 క్వశ్చన్స్, రోజుకు 3 క్వశ్చన్లు అంటే 90 క్వశ్చన్స్. సోషియాలజీలో 90 క్వశ్చన్స్ చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ. 90 క్వశ్చన్లు జాగ్రత్తగా చదువుకుంటే ఓవర్ ప్రిపరేషన్ ఓవర్. నేను చెప్పిన మీరు అనుకున్నటువంటి 30-35 టార్గెట్కి రీచ్ అవుతారు. అంతకంటే ఎక్కువ రీచ్ అవుతారు అని చెప్పేసి నేను హోప్స్ ఇవ్వడం కాదు. ఏ సబ్జెక్ట్ అయినా సరే 50కి కొన్ని సబ్జెక్టులు వస్తాయండి, రావని నేను అంటలేదు. కొన్ని సబ్జెక్టులు వస్తాయి, ఫ్యాక్ట్స్ ఎక్కువగా ఉన్నటువంటి సబ్జెక్టులు అటువంటివి వస్తాయి. ఈ సబ్జెక్ట్ ఆర్ట్స్లో కొంచెం 30-35 ఈజ్ కన్సిడర్ ఈజ్ వెరీ గుడ్ మార్క్. నాకు BA సోషియాలజీలో 72% వచ్చినప్పుడు, MA సోషియాలజీలో 78% వచ్చినప్పుడు ఐ కన్సిడర్ ఇట్ ఈజ్ వెరీ ఎక్సలెంట్ మార్క్. అబ్బా సూపర్, పండగ చేసుకున్నానండి. కారణం ఏంటంటే అవే చాలా ఎక్కువ. 80-90 వచ్చినటువంటి అవుట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అండి, అసలు రావు ఆ మార్కులు. 70 క్రాస్ అవ్వడమే చాలా గొప్ప సోషియాలజీలో. మీరు అందుగురించి ఎప్పుడైనా ఆర్ట్స్ సబ్జెక్టులో చూడండి, ఎవరికి కూడా 80%, 90% మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు. ఈవెన్ ప్రజెంట్ డేలో కూడా కష్టం అండి, హైలీ ఇంపాసిబుల్ ఆ టార్గెట్ మీరు రీచ్ అవ్వడం. మ్యాథమెటిక్స్ వచ్చినట్టు అవి రావు. కాబట్టి మీరు వాస్తవంలో జీవించండి. మీకు ఒకటే టార్గెట్, 75 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. ప్రతి ప్రశ్నకి 6-7, 5-6 ఒప్పుకోను. 5-6 వస్తే మీరు సెలెక్ట్ అవ్వరు, సారీ టు సే, బ్లంట్గా చెప్పాను కొంచెం. 6-7 యూ మస్ట్. 8-9 ట్రై చేయకండి, కొన్ని ప్రశ్నలు వదిలేస్తారు. బాగా రాయాలనేటువంటిది, ఎందుకంటే మనకి లిమిటేషన్ ఉన్నదండి. ఆ లిమిటేషన్ ప్రకారం నిన్న కూడా సార్ చెప్పారు, కృష్ణప్రదీప్ మార్నింగ్ చెప్పి ఉంటారు, మా ఇంట్రడక్షన్ రాయడానికి క్వశ్చన్ చదివి అర్థం చదవడానికి ఏం రాయాలో డిసైడ్ చేసుకోవడానికి 1 minute, తర్వాత ఇంట్రడక్షన్కి 1 minute, కంక్లూజన్కి 1 minute, బాడీ రాయడానికి మిగిలిందంతా అంతే అండి. సో 6 to 7 minutesలో మీరు బాడీ రాయాలి. ఇంకోటి కూడా చాలామంది ఏమంటారంటే, ఇందులో చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయండి. కొంతమంది ఈవెన్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కదా, బాడీ ఇంట్రడక్షను, బాడీ, కంక్లూజన్ ఇవన్నీ రాయక్కర్లేదు, అది చదివేంత ఓపిక లేదు. యా ఫైన్,
ఎందుకంటే కొన్నిసార్లు టైం ఉండదండి, కానీ రాస్తే మంచిది, రాస్తే మంచిది. దీన్ని మైనర్ ఎస్డి అంటారు. దీన్ని ఏమంటారు అంటే మైనర్ ఎస్డి అంటారండి. ఈ మైనర్ ఎస్డిలో ఏం జరుగుతుందంటే ఒక సిస్టమేటిక్గా రాసుకుంటూ వెళ్ళామనుకోండి, అది చూడడానికి చాలా మంచి దస్తూరి. అలాగే కంటెంట్ ఈజ్ మస్ట్ అండి. అది ఎప్పుడు కూడా 90% ఆఫ్ వెయిటేజ్, ఇది 10% అండి. ఇంట్రడక్షను, కంక్లూజన్ ఇవన్నీ కూడా 10% వెయిటేజ్ ఉంటుంది దానికి. అది లేదు అని మాత్రం అనద్దు. సాధారణంగా ఏమంటారంటే అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, బాడీ ఒకటి ఉంటే రాస్తే చాలు. ఇది గ్రూప్ 1 ఎగ్జామ్ అండి. సివిల్ సర్వీసెస్కి దీనికి కొంత వెయిటేజ్ ఉంటుంది. మీరందరూ నవ్వేటువంటి ఆన్సర్ ఒకటి చెప్తాను. అందరూ నవ్వారు, మీరు నవ్వుతారు, కానీ అల్టిమేట్గా నేనే సక్సెస్ అయ్యాను. ఎలా రాసేవు అని అడిగారండి నన్ను. వెంటనే నేనేమన్నానంటే ఎకానమీ, హిస్టరీ, పాలిటీ ఈ పేపర్లేమో జస్ట్ 23 పేజీలే రాశాను, సైన్స్ అండ్ టెక్నాలజీ అయ్యేమో 42 పేజీలు రాశాను అన్నాను. అందరూ గొల్లని నవ్వారు. అల్టిమేట్లీ నాకే ఎక్కువ మార్కులు వచ్చినాయండి. అంటే రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మీకు ఆ ఛాన్స్ లేదులేండి. ఇప్పుడు అంతా కూడా వాళ్ళు ఇచ్చేసారు, స్పేస్ ఇచ్చేసారు. ఈ స్పేస్ నుంచి ఈ స్పేస్లోకి రాయండి అని ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ మీకు లేదు. మీకు కొంచెం మసిపూసి మారేడికాయ చేసేవాళ్ళం, రాసేసేవాళ్ళం, వచ్చిందంతా కూడా రాసేసేవాళ్ళం, మీ ఓపిక. ఇక్కడ అలా కాదు, ఇప్పుడు చాలా ప్రిసైజ్గా వెళ్ళాలి. ఇప్పుడు టెక్నిక్ మారింది కొంచెం. సో ఇక్కడ ఏంటంటే సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ 1లో కొంచెం వేరియేషన్ ఏంటంటే, కొంచెం మీరు ఈ మైనర్ ఎస్డి అనేటువంటి సివిల్ సర్వీసెస్ పేపర్లు ప్రొఫెసర్లు దిద్దుతారు. గ్రూప్ 1 పేపర్లు డిగ్రీ లెక్చరర్లు, ప్రొఫెసర్లు దిద్దుతారు. కానీ జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లకి పేపర్లు వెళ్తాయి. ఈ జూనియర్ లెక్చరర్లు, కొత్తగా జాయిన్ అయినటువంటి డిగ్రీ లెక్చరర్లు ఆ యొక్క యూపీఎస్సి స్టాండర్డ్స్ ఫాలో కారు. వాళ్ళ యొక్క థింకింగు, స్ట్రాటజీ కొంచెం వేరేగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు చూసేది ఏంటంటే ఇంట్రడక్షన్ ఉంది కదా, బాడీ ఉంది కదా, కంక్లూజన్ ఉంది కదా, ఓ 2 మార్కులు దీనికి ఇచ్చేద్దాం. డెఫినేషన్ రాశాడు కదా, ఒక 2 మార్కులు దీనికి ఇచ్చేద్దాం. ఇంకా బాడీ 6 మార్కులు, 6కి ఎన్ని ఇచ్చు, 1 ఇచ్చా, 2 ఇచ్చా, అయిపోయిందండి. ఆ విధంగా 6, 7 మార్కులు పడతాయి. దిద్దే వాళ్ళ స్టాండర్డ్ కొంచెం ఇక్కడ వేరు, అక్కడ వేరండి. కాబట్టి ఇది ఫాలో అవ్వండి, మ్యాక్సిమం ఫాలో అవ్వండి. మ్యాక్సిమం ప్రతిదానికి కూడా ఇంట్రడక్షను, బాడీ, కంక్లూజను అది డిమాండ్ చేయాలి. క్వశ్చన్ డిమాండ్ చేయాలి. ఆ స్ట్రక్చర్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎలుసిడేటు, ఎగ్జామిన్ను, క్రిటికల్లీ ఎగ్జామిన్ను, స్ట్రక్చర్ మారిపోద్ది. అప్పుడు ఇది మనం మీకు చెప్పినప్పుడు నేర్పిస్తాను, మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేర్పిస్తానండి. కాబట్టి ఈ విధంగా మనం గ్రూప్ 1కి ప్రిపేర్ అయినట్టే. సోషాలజీ గురించి మీరు వర్రీ కావద్దు. అండ్ రెండోది ఇంకొక అడ్వాంటేజ్ నేను చెప్తున్నాను. ఇందులో ఉన్నటువంటి అడ్వాంటేజు కొంతవరకు ఎకానమీలోను, కొంతవరకు పాలిటీలోను కంటెంట్ నేర్చుకోవచ్చు. ప్లీజ్ అండర్స్టాండ్, కంటెంట్ నేర్చుకోవచ్చు అక్కడి నుంచి, కానీ సబ్జెక్ట్ ఇదే నేర్చుకోవాలి. సబ్జెక్ట్ అంటే రాసేటువంటి విధానం ఇక్కడి నుంచే నేర్చుకోవాలి. అర్థమైందండి? కానీ అక్కడ దించేయద్దు. ఎకానమీలో మనకి పాపులేషన్ గురించి ఉన్నది కదా, లేకపోతే అర్బనైజేషన్ కింద ఉన్నది కదా, ఆన్సర్లు ఇక్కడ దించేయద్దు. కొంచెం దీని విధంగా మౌల్డ్ చేసుకోండి, దీనికి అనుగుణంగా మౌల్డ్ చేసుకోండి. దిస్ ఈజ్ వన్ వే. అండ్ సెకండ్ వే, ఆల్రెడీ మీకు క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాను. గ్రూప్ 1 అంటే నా సబ్జెక్ట్ అనే కాదు, అన్ని సబ్జెక్టులకి కూడా, ఇది నా సబ్జెక్ట్కే కదండి, అన్నీ కూడా ఇది మీకు యూజ్ అవుతుంది 100%. ఇది సంథింగ్ లైక్ పాత్ ఫైండర్ అండి. పాత్ ఫైండర్ ఇదేంటి అంటే, ఇది ఒక ఆన్సర్ మోడల్ ఇచ్చాను, 100% మీరు ఫాలో అవుద్ది. ఇది ఇంట్రడక్షన్, కంక్లూజన్ పీకేసాను ప్రతి దానికి. ఎందుకంటే ఎగ్జామిన్ అన్నదానికి వేరే విధంగా రాయవలసి వస్తుంది. అదంటే కూడా దీన్ని ఏంటంటే ఒక గైడెన్స్ కింద మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ బుక్ జస్ట్ ఒక 500 పేజీలు ఉంది. ఇది కంపల్సరీ ఒక గైడ్ కింద మీరు దగ్గర పెట్టుకుని అంటే ఏం చేశానంటే, ఇందులోని ఒక జనరల్ ఎస్సే పేపర్ తప్ప అన్ని సబ్జెక్టులు, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6, ఇది ఫస్ట్ యూనిట్ సిలబస్ ఇచ్చాను. అక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చాను, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇచ్చాను, ఒక 3 క్వశ్చన్స్కి ఆన్సర్ రాశాను. అంటే మీకు సబ్జెక్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా చదువుకోవాలన్నది ఈ యొక్క 120 డేస్కి ఇది కొంచెం ఒక గైడెన్స్ కింద దీని దగ్గర పెట్టుకుని ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కంపల్సరీ తీసుకోండి. తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా తీసుకోండి. ఆల్రెడీ కొంతమంది తీసుకున్నారు, అది తీసుకోండి. పోతే ఇంకా సోషాలజీ ఫాలో అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు మన క్లాస్లో 3 క్వశ్చన్స్, దాని నోట్స్ నేను ఇస్తాను. అది కాకుండా కంటెంట్ ప్రిపేర్ అవ్వాలంటే తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇది తీసుకోండి, అది సరిపోతుంది. బట్ మీ దగ్గర ఉన్నది 120 రోజులు. ఆ 120 రోజుల్లోనూ కంటెంట్ చాలా ఎలా ఉండాలంటే అండి, యూ మస్ట్ టేక్ యువర్ సినాప్సిస్. మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాసే టైంకి మీ చేతిలో ఇలాంటి లీఫ్లెట్స్ ఉండాలి.
మీ చేతిలో మీ నోట్స్ అంతా కూడా ఇలా ఉండాలండి. అంటే బ్రెయిన్లో కంటెంట్ ఉండాలి, ఇక్కడ సైడ్ హెడ్డింగ్స్ ఉండాలి. ఈ సైడ్ హెడ్డింగ్ చూస్తే మీరు అక్కడ పారాగ్రాఫ్ రాసేంత కంటెంట్ ఇక్కడ ఉండాలి. ఆ కంటెంట్ అంతా ఇక్కడ రాకూడదు. అంటే ఏంటి, మీ సబ్జెక్ట్ అంతా కూడా ఇలాంటి లీఫ్లెట్లు ఉన్నాయి కదా, ఇలాంటి లీఫ్లెట్ ఫస్ట్ యూనిట్కి ఒక 10-15 లీఫ్లెట్లు, సెకండ్ యూనిట్కి 10-15 లీఫ్లెట్లు, ఇలా లీఫ్లెట్ల కింద వచ్చింది అనుకోండి, ఎగ్జామినేషన్కి ముందర వన్ డే గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లో టపటపా రివైజ్ చేసుకోవచ్చు. భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణాలు 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు అందులో ఏదైతే ఉందో ఆ డైవర్సిటీ అన్నదానికి కానీ, యూనిటీ అండ్ డైవర్సిటీ అన్నదానికి కానీ, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అని కానీ, ద ఎఫెక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ అన్న దాని గురించి కానీ, అక్కడ కంటెంట్ ఎక్కడ ఉండాలి, పాయింట్ ఎక్కడ ఉండాలి, బుల్లెట్ పాయింట్స్ ఎక్కడ ఉండాలి. నవ్ యూ అండర్స్టూడ్, దిస్ ఈజ్ అనదర్ సక్సెస్ రూల్. అంటే ఏంటి, చదువుతున్నదంతా కూడా ఒక సినాప్సిస్ కింద మీరు ప్రైవేట్ నోట్స్ కింద రాసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత దట్ ఈజ్ వెరీ ఈజీ టు, మొత్తం మీరు సినాప్సిస్ వస్తే సబ్జెక్ట్ రివైజ్ చేసినంత ఫీలింగ్ వస్తుందండి. ఆ స్టేజ్కి వెళ్ళాలి. చేయగలరు, మీరు చేయగలరు. 120 days సరిపోతుంది. సబ్జెక్ట్ వైజ్ అది చేయండి. చేసుకుంటూ ఎనీహౌ మనం 90 questions అయితే నేను ప్రాక్టీస్ చేస్తాను. 90 questions నేను ప్రాక్టీస్ చేస్తాను. మీరు కేవలం ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మంచిగా రాయగలుగుతారు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నా సబ్జెక్టు నాలెడ్జ్ కేవలం నా దానికి ఉపయోగపడదు, వేరే సబ్జెక్ట్లో ఉన్న క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అటెంప్ట్ చేయండి. వేరే సబ్జెక్ట్లో ఉన్నటువంటి నాలెడ్జ్ కేవలం ఆ సబ్జెక్టుకి ఉపయోగపడదు, నా క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. తీసుకురండి, కొంచెం మిక్స్ చేయండి, ఒక కొత్త ఆన్సర్ తయారు చేసుకోండి. ఇన్నోవేటివ్నెస్ అంటారు దాన్ని. ఏమంటారంటే ఇన్నోవేటివ్నెస్. అది ఎలా ఉంటుందంటే చదివిన తర్వాత మీ బ్రెయిన్లోని ఆటోమేటిక్గా అక్కడ ఫాంట్లు పడతాయి చూడండి, కంప్యూటర్లో ఫాంట్లు పడినట్టు ఈ బ్రెయిన్లోంచి వచ్చేస్తుంది. అంతే, పేపర్లోకి ఎలా వస్తుందో తెలియదండి, వచ్చేస్తుందండి, అలా వెళ్ళిపోతాయి అంతే. చదివితే మీరు పెర్ఫెక్ట్గా చదివితే వెళ్తానే ఉంటుంది మీ పెన్ను. ఇక్కడ థాట్ ఇక్కడ ఆటోమేటిక్గా చాలా ఫాస్ట్గా ఉంటుందండి. ఆ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. బ్లెండింగ్ ద ఆన్సర్స్, దట్ ఈస్ కాల్డ్ బ్లెండింగ్ ద ఆన్సర్స్ అకార్డింగ్ టు ది క్వశ్చన్. అది ఆర్ట్ ఆఫ్ రైటింగ్ అంటే అండి. అది ఎప్పుడు వస్తుంది అంటే నేను చెప్పింది బాగా అర్థం చేసుకుంటున్నప్పుడు, నా మనసులో ఉన్నటువంటి థాట్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఒక రైటింగ్ ఫామ్ అనేటువంటిది ఇచ్చి ఐఎమ్ కమ్యూనికేటింగ్ టు ది ఎగ్జామినర్ వితౌట్ చేంజింగ్ ద బేసిక్ ఐడియా కంటెంట్. అంతే కదా, నాకు ఇక్కడ ఒక ఐడియా వచ్చింది, దాన్ని ఏం చేయాలి, ఫస్ట్ దానికి ఒక పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. దట్ ఈజ్ మై టెర్మినాలజీ, కమ్యూనికేషన్. జాగ్రత్తగా రాయగలగాలి, ఎయిదర్ ఇట్ ఈస్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. యువర్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి సో పవర్ఫుల్. తెలుగులో అతి మధురమైనటువంటి మంచి పదజాలాన్ని ఉపయోగించి మీ యొక్క భావజాలం ఏదైతే ఉందో ఆ భావాలను మీరు ఏమాత్రం కూడా మార్పు లేకుండా ఆ యొక్క పరిశీలకుడికి గనక మీరు అందజేసినట్లయితే హ్యాపీగా మీకు మార్కులు వస్తాయి. At the same time, you should be able to express your powerful language and effective language in a precise manner, and those language communication skills will be reducing your word limit. It is reducing your word limit, and this is called powerful expression. With this powerful expression, you will be able to gain more marks. And you should be able to do this without changing your ideas, and you should be able to put it on paper without changing, and it must reach to the examiner. ఒకసారి మనం ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్లో ఉన్నటువంటి ఆన్సర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఆన్సర్స్ ఆ యొక్క పేపర్ దిద్దేటువంటి వ్యక్తిని వెళ్ళి పలకరించాలి, అతని యొక్క మనసును హత్తుకోవాలి. ఎప్పుడు హత్తుకుంటాయి, ఎప్పుడు ఇంప్రెస్ అవుతాడు, టెర్మినాలజీ బాగా ఉపయోగించినప్పుడు. మీరు విషయాన్ని మాట్లాడినప్పుడు, సోది చెప్పకుండా విషయాన్ని మాట్లాడినప్పుడు, ఆ యొక్క క్వశ్చన్ని అడ్రస్ చేస్తున్నప్పుడు అది 100% వెళ్ళి రీచ్ అవుతుందండి. ఇప్పుడు అర్థమైందండి. దిస్ ఈజ్ ద థింగ్. మీకేం పర్వాలేదు, మీరు ఇప్పుడు ఆ యొక్క ప్రిలిమినరీ మోడ్ నుంచి మెయిన్స్ మోడ్లోకి వచ్చేయండి. మెయిన్స్లో ఉన్నటువంటి ఇంకొక చిన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ప్రొజెక్ట్ చేయవలసినటువంటి అవసరం లేదు. లిమిటెడ్ ఇన్ఫర్మేషన్తో బ్యూటిఫుల్గా ప్రొజెక్ట్ చేయొచ్చు మీ ఆన్సర్ని. మీ దగ్గర ఒక్కొక్కసారి వాస్తవాలు గుర్తుకు లేనప్పుడు సుమారుగా, అప్రాక్సిమేట్లీ అనేటువంటి వర్డ్స్ను ఉపయోగించుకొని మీరు ఆన్సర్ని రాసేయచ్చు. ఆ యొక్క చిన్న చిన్న, మళ్ళీ ప్రతిదీ కూడా కాదు, 100% కాదు, ఒక చిన్న చిన్న ఎక్కడన్నా లోపాలు ఉంటే వాటిని ఆ విధంగా సవరించుకోవచ్చండి.
అప్రాక్సిమేట్లీ సుమారుగా గుర్తులేనప్పుడు. కానీ మ్యాక్సిమం రాయాలి. మ్యాక్సిమం ఇక్కడ ఇన్ఫర్మేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ కాదు, ఇన్ఫర్మేషన్తో పాటు ప్రజెంటేషను ఎనాలిసిస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది. నేను చెప్పిన విధంగా ఎగ్జామిను, సబ్స్టాన్షియేటు, ఎక్స్ప్లెయిను, డిస్క్రైబు వీటిని గనక జాగ్రత్తగా మీరు గనక ఐడెంటిఫై చేసి అప్పుడు అందుకే ఇప్పుడు అర్థమైందండి సార్ ఎందుకన్నారో, మీకు అది క్వశ్చను అర్థం చేసుకోవడానికి 1 నిమిషం పడుతుంది అని. ఒక స్కెల్టన్ తయారు చేసుకోవాలి, ఇక్కడ కానీ అక్కడ కానీ తయారు చేసుకుని మీరు రాయగలగాలండి. ఆ డిఫరెన్సియేషన్తో మీరు చేయగలిగితే మంచిగా ఎఫెక్టివ్గా మార్కులు వస్తాయి అండ్ మంచిగా చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ మై ఇంట్రడక్టరీ క్లాస్ ఫర్ టుడే. ఐ థింక్ 5 o'clock అప్ టు 5 o'clock 15 minutes టైం ఉంది కాబట్టి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే సబ్జెక్ట్ పరంగా కానీ జనరల్గా కానీ ఉంటే వాటిని నేను అడ్రస్ చేస్తాను. ఈ రోజుకి నేను ఏం చెప్పాలనుకున్నానో అది చెప్పేశాను. మిగిలింది మీరు హ్యాపీగా రండి, జాయిన్ అవ్వండి క్లాసెస్లో. ఐ విల్ మేక్ యూ కాన్ఫిడెంట్, డోంట్ వరీ. అండ్ ఏ ఫ్యాకల్టీ అయినా ఎవరిచ్చినటువంటి సలహా అయినా వాళ్ళ సబ్జెక్టుకే కాదు అన్ని సబ్జెక్టులకి ఉపయోగపడతాయి. ఆ యొక్క సలహాలు అనేటువంటి అన్ని సబ్జెక్టులకు ఉపయోగపడతాయి. అండ్ వాటిని ఆ విధంగా తీసుకుని మీరు రాయండి. అండ్ మనం ఏం చేద్దామంటే, నేను దేనికి మీకు యాడిస్టిక్గా తీసుకుంటానంటే, మన సిలబస్ రమారమి దేనికి క్లోజ్గా ఉందంటే సివిల్ సర్వీసెస్లో, జనరల్ స్టడీస్లో ఇండియన్ సొసైటీ అని ఒక పేపర్ ఉంది, దానికి కొంచెం దగ్గరగా ఉంది మన సిలబస్. కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ రిపీట్ అయిపోతాయేమో. సో వాటిని ఆన్సర్ చేస్తూ ఆ మోడల్లో మీకు క్వశ్చన్స్ తయారు చేస్తాను. ఆల్రెడీ మీకు తీసుకున్నటువంటి ఇంగ్లీష్ మీడియం బుక్లో చూసుకోండి, ప్రీవియస్ సివిల్ సర్వీసెస్ క్వశ్చన్స్ అని ఇచ్చాను. అందులో అవి వెనకాల ఇచ్చినాయి అవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట అండి. మోడల్ క్వశ్చన్స్ అని ఇచ్చినాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ అయ్యి అవన్నీ కూడా ఆ మోడల్స్లో వాటిని ప్రిపేర్ అయ్యాము అంటే కనుక మనకి మార్కులు బాగా వస్తాయండి ఆ విధంగా. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి టైంలో మీరు డోంట్ థింక్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఇండియన్ సొసైటీ బై రామా హుజా, ఇండియన్ ట్రైబ్స్ బై నదీమ్ హస్నైన్ ఆర్ తెలుగు, ఇలాగ మీరు రెఫరెన్స్ బుక్స్ కోసం జోలికి ఇప్పుడు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. నా క్లాసు, నా నోట్స్, నా బుక్స్ ఉన్నంత వరకు మీకు రిఫరెన్స్ జోలికి వెళ్ళవలసినటువంటి అవసరం పడదు. ఐ కెన్ గ్యారంటీ దట్. ఎందుకంటే నేను రాసిందే బేస్డ్ ఆన్ దోస్. ఇంక మీరేం రాస్తారు, మీరేం చదువుతారు, మీ పని ఏదో నేనే చేశాను కదా, ఇంకా అంతకంటే గొప్పగా ఏం రాస్తారో తీసుకుని వస్తారంటే చెయ్యండి. బట్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 6 months ఆఫ్ టైం లేదు కదా మనకి, అది ఓకేనా. సో ఇంకా ఎనీ డౌట్స్? సబ్స్టాన్షియేట్కి ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి వస్తుంది. సబ్స్టాన్షియేట్ అంటే మీరు ప్రూవ్ చేయాలన్నమాట, మీరు చెప్తున్నటువంటి వాదనని మీరు ప్రూవ్ చేయాలి. దాన్ని సబ్స్టాన్షియేట్ విత్ ఎగ్జాంపుల్స్. సబ్స్టాన్షియేట్ నిరూపించాలన్నమాట విత్ ఎగ్జాంపుల్స్. అది ఇవి జస్ట్ ఒకసారి మీరు అన్నీ రాసుకోండి. మళ్ళీ క్లాస్లో నేను చెప్తానండి, ఇవన్నీ కూడా నోట్స్ రాయిస్తాను, వీటికి అన్నిటికీ కూడా మీకు నోట్స్ రాయిస్తాను. నోట్స్ రాయించి దానికి మీరు పెర్ఫెక్ట్గా మీరు అన్ని సబ్జెక్టులో వాడుకోండి, దీన్ని అన్ని సబ్జెక్టులో వాడండి. అలా రాయగలిగితేనే మీకు మార్కులు పడతాయి. ఇది మీకు ఎవరు చెప్తారంటే, యూనివర్సిటీలో మీకు తెలిసినటువంటి ప్రొఫెసర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి. సబ్జెక్ట్ వైజ్ ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క రకంగా వాళ్ళు చెప్తారు, దాన్ని కూడా మీరు అడ్వైస్ తీసుకోవచ్చండి యూనివర్సిటీ. ఎందుకంటే వాళ్ళు దుద్దుతారు కదా, పేపర్లు బాగా దుద్దుతారు కదా, వాళ్ళు చెప్తారు మీకు బాగా, ఇవే చెప్తారు, వాళ్ళు చెప్పేదేనే ఇదే. అది ఓకే అండి. ఇంకా యూనిట్ 5లో సేమ్ ఉండవమ్మా. ఒకసారి సిలబస్ తీయండి, సేమ్ ఉండవు. ఒకసారి లేవమ్మా, ఒకసారి యూనిట్ 2 and 5 సేమ్ ఉండవు, డిఫరెన్స్ ఉంటుంది. యూనిట్ 2లో సోషల్ ఎక్స్క్లూజన్ ఉందమ్మా, యూనిట్ 5లో మీకు పాలసీస్ ఉన్నాయి. అంతే కదా. అంటే ఇక్కడ ఏం చేయాలంటే, సోషల్ ఎక్స్క్లూజన్లో ఇప్పుడు నేను మీకు ప్రిలిమినరీకి చెప్పాను, నేను ఆ ప్రిలిమినరీకి చెప్పినప్పుడు కూడా నేను అన్నాను, మీకు కేవలం పాయింట్లు ఇచ్చాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇక్కడ ఎస్ఐ రూపంలో చెప్తాను, ఇప్పుడు సోషల్ ఎక్స్క్లూజన్ ఎస్ఐ రూపంలో చెప్తాను. అయితే అక్కడ మనం ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో సమస్యల గురించే మాట్లాడతాం. ఇక్కడ ఏంటి, ఆ సమస్యకి సొల్యూషన్స్, పాలసీస్. అయితే క్వశ్చన్ మిక్స్ చేయొచ్చు, డిస్కస్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ SC, ST, BCs, minorities in Indian society and come up, elucidate the various programs designed by central government to overcome these problems. చెప్పచ్చు.
ఇక్కడ పలానా ప్రోగ్రామ్ పలానా సంవత్సరంలో లాంచ్ చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ అవసరం లేదండి. కేవలం ఈ ప్రోగ్రామ్ ఎస్సీల కోసం ఈ ప్రోగ్రాంలు ఉన్నాయి, ఎస్టీల కోసం ఈ ప్రోగ్రామ్ మెన్షన్ చేసినా సరే క్వశ్చన్ బట్టి మీ ఆన్సర్ మారిపోద్ది. అక్కడ అన్ని చోట్ల ఫ్యాక్ట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదండి అన్ని చోట్ల. అదేంటండి. సో ఆ విధంగా కూడా వాళ్ళు కాంబినేషన్లో కొట్టచ్చు. కానీ 5th యూనిట్లో ఏంటి అంటే అక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. చూడండి, 1st యూనిట్లో ఏంటి అంటే ఇండియన్ సొసైటీ అన్నారండి, భారతీయ సమాజము. ఇక్కడ భారతీయ సమాజంలో వివిధ కంపోనెంట్స్ ఉన్నాయి. అవే ఇన్స్టిట్యూషన్స్ అండి. ఫస్ట్ లెసన్ కింద ఏంటి అంటే మీకు డెఫినెట్ క్వశ్చన్ ఈరోజు చెప్తున్నాను, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. అదొకటి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే చాలు, డెఫినెట్గా పడుతుందండి. అయితే ఈ విషయం కొంచెం ఎగ్జామినర్కి కానీ సర్వీస్ కమిషన్కి తెలిస్తే ఈయన పేపర్ లీక్ చేశాడని క్వశ్చన్ మారితే నేనేం చేయలేను. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అది డెఫినెట్గా, ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో నాకు క్వశ్చన్ పడుతుందండి. అయితే అందులోనే ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో తెలుసా? డిస్కస్ వేరియస్ ఏమంటారు భిన్నత్వం, వేరియేషన్స్, యూనిటీ ఇన్ డైవర్సిటీ, వేరియస్ డైవర్సిటీస్ ఇన్ ఇండియన్ సొసైటీ. భారతీయ సమాజంలో ఉన్నటువంటి భిన్నత్వాలను చర్చించండి అన్నప్పుడు ఇక్కడ మంచి చేయడం కాదు, ఉన్నది ఉన్నట్టు మనం ఒకసారి మాట్లాడుకుంటూ ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది అని చెప్పుకుంటూ దాన్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. చర్చించండి. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నప్పుడు ఆన్సర్ మారిపోతుంది. యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నప్పుడు డైవర్సిటీని జస్ట్ మెన్షన్ చేసి ఆ డైవర్సిఫైడ్ ఫ్యాక్టర్స్ని యూనిఫైడ్ చేస్తున్నటువంటి, ఐక్యతను గురి చేస్తున్నటువంటి అంశాలు ఏంటి? ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పిలిగ్రిమేజ్ అని చెప్పాను మీకు. ఇన్స్టిట్యూషన్ అంటే పుణ్యక్షేత్ర సందర్శన వ్యవస్థ, పరస్పర ఆధారిత సమాజము, ఇంటర్ డిపెండెంట్ సొసైటీ, ఇలాంటి ఐక్యతాపరమైనటువంటి అంశాలకు ఫోకస్ ఇక్కడ వాళ్ళు. అంటే ఏంటి? మీ యొక్క ఆన్సర్ అనేటువంటిది ఫోకస్ దేని మీద పెట్టాలనేటువంటిది క్వశ్చన్ బట్టి మారుతుంది. అది నేర్పిస్తాను. కాబట్టి ఏం చేయాలి మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు? డైవర్సిఫైడ్ ఫ్యాక్టర్స్ ఇన్ ఇండియన్ సొసైటీ 1 2 3 4 5 6 అయ్యే గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే నా నోట్ అంటూ వచ్చినటువంటి ఆ ముత్యాలు ఏదైతే ఉన్నాయో ఆ ముత్యాలన్నీ కంఠస్థం చేసి యాస్టీస్గా రాస్తానంటే మాత్రం ఇబ్బంది పడతారు. మీరు కాలేను, నేను కాలేను. యూ కెనాట్ బి మీ అండ్ మీ కెనాట్ బి యూ. సింపుల్. మై ఎక్స్ప్రెషన్ ఈజ్ మై ఎక్స్ప్రెషన్, యువర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవరి ఎక్స్ప్రెషన్ అలా పెట్టుకోండి. మిస్టేక్స్ చేయకండి, బ్లండర్స్ చేయకండి. నా నోట్లోంచి వచ్చిన వర్డ్సే రాయాలని రూల్ ఏం లేదు. టెర్మినాలజీ మాత్రం ఫిక్స్ అవ్వండి. నా నోట్లోంచి వచ్చిన టెర్మినాలజీయే ఫిక్స్ అవ్వండి. కానీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ సేమ్ ఉండాలని లేదు. సింపుల్ అండి. చెప్తున్నాడు, నాతో పాటు అశోక్ నగర్ వచ్చాడండి అబ్బాయి, మీతో పాటు ఎగ్జామ్ రాస్తున్నాడండి ఇంకా. అండ్ అతను ఇప్పటికీ కూడా చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే ఒక్కటే, క్లాసులో ఫ్యాకల్టీ ఏదైతే చెప్తాడో నోట్లోంచి మాట ఆయన పెన్ను దాటిపోలేదు, మొత్తం రాసుకుంటాడు, యాస్టీస్గా కంఠస్థం చేస్తాడు అండ్ మళ్ళీ ప్రిపేర్ అవుతాడు. అంటే ఏంటి? నా ఎక్స్ప్లెనేషన్ అనేది కంఠస్థం చేయవలసినటువంటి అవసరం లేదు, బుల్లెట్ పాయింట్స్ కంఠస్థం చేయాలి మీరు. అర్థమైందండి? ఇక్కడ డిస్క్రైబ్ వేరియస్ డైవర్సిఫైడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అన్నప్పుడు ఆ డైవర్సిఫైడ్ ఫ్యాక్టర్స్ 1 2 3 4 5 6 కాస్ట్ డైవర్సిటీ, రేస్ డైవర్సిటీ, లింగ్విస్టిక్ డైవర్సిటీ, ఇవి మీరు కంఠస్థం చేయాలి. దాని ఎక్స్ప్లెనేషన్ మీరు చెప్పేస్తారండి విత్ యువర్ ఐక్యూ. యు ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఐక్యూ. అందుకే మీరు ప్రిలిమ్స్ పాస్ అయ్యారు. ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి ఐక్యూ సరిపోతుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఎనఫ్. సైడ్ పాయింట్లు బాగుండాలి, బుల్లెట్ పాయింట్స్ బాగుండాలి. ఎందుకంటే ప్రొఫెసర్కి అంత టైం ఉండదు. బుల్లెట్ పాయింట్స్ ఎప్పుడైతే మీరు పెట్టారో ఒక ప్యాటర్న్లో లాక్కుపోయారు, బుల్లెట్ పాయింట్లు చదువుకుంటూ వెళ్తాడు ఆయన. ఎక్స్ప్రెషన్ మీద బాగుంటుందని తెలుసు, నేను ఎలా అయితే అనుకుంటున్నానో ఆయన అలాగే అనుకుంటారు, పర్లేదు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతే తప్ప మీరు ఇక్కడ డైవర్సిఫైడ్ ఫ్యాక్టర్స్ గురించి చెప్తూ యూనిఫైడ్ ఫ్యాక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, అక్కడెక్కడో పొరపాటున ర్యాండమ్గా చదువుతాడు, పట్టుకుంటాడు, అప్పుడు చదవడం మొదలు పెడతారు మీ పేపర్, అప్పుడు దొరుకుతారు. అర్థమైందండి? ర్యాండమ్గా చూస్తారు వాళ్ళు పాయింట్లు. సైడ్ హెడ్డింగ్లు జాగ్రత్తగా బుల్లెట్ పాయింట్స్ పెట్టుకోండి దగ్గర. పెట్టాలండి, పెడితే బాగుంటుంది. ఎస్పెషల్లీ అది మీ టెక్నిక్ అండి, అండర్లైన్ చేయడం వల్ల. అయితే యు ఆర్ ఛానలైజింగ్ మై మైండ్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్. దానివల్ల అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, సర్టెన్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎక్కడైతే మీరు అండర్లైన్ చేయనటువంటి మంచి పాయింట్ ఉందో అది మిస్ అయిపోతాను నేను. కానీ అండర్లైన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంది. ఇన్స్ట్రక్షన్స్ ఉంటే గనక మీరు వదిలిపెట్టేయండి. ఇన్స్ట్రక్షన్స్ ఉంటే గనక నేను కూడా ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చూస్తాను,
బిఫోర్ స్టార్టింగ్ మై క్లాస్. ఆ ఇన్స్ట్రక్షన్లో అండర్లైన్ చేయొద్దు అని ఉంటే కనుక వదిలిపెట్టి. అందులో చిన్న ప్రాబ్లం ఉంది. ఏమైందంటే ఛానలైజ్ చేస్తున్నారు నన్ను. ఆ ఛానలైజ్ చేయడంలో మీరు అండర్లైన్ చేయకుండా ఉన్నటువంటి మంచి పాయింట్ కూడా నేను మిస్ అవుతాను అందులో. అదొకటి. సో ఒకటైతే ఉంది, కలర్ పెన్స్ వాడద్దు అంటారు, కలర్ పెన్స్ వాడద్దు. అండ్ రెండోది పాయింట్ వైజ్ రాయాలి, పాయింట్ వైజ్ రాయండి అని చెప్పి, పాయింట్ వైజ్ రాస్తున్నాం కదా అని చెప్పి ఇక్కడ పాయింట్ ముగించి ఇదంతా స్పేస్ వదిలేరంటే యు ఆర్ మిస్సింగ్ యువర్ పాయింట్. మిస్ అయిపోతున్నారు కదా, ఇదంతా స్పేస్ కదా, మీరు రాయవలసినటువంటి స్పేస్ మీకే వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మీకు స్పేస్ ఇచ్చాడుగా, 1.5 పేజ్లోనే రాయాలి అందు గురించి. కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క రైటింగ్ ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, 5 కిలోమీటర్లు ఎలా పరిగెట్టాలి అని మీకు 5 నెలల పాఠం చెప్తాను, మీరు ఫస్ట్ వస్తారా? హై జంప్ ఎలా చేయాలి 2 నెలల పాఠం చెప్తాను, హై జంప్ చేస్తారా? అంటిల్ అన్లెస్ యూ డూ ప్రాక్టీస్ ద హై జంప్, అన్లెస్ యూ రన్ ద 5 kilometers రన్, యూ విల్ నాట్ బి సక్సీడెడ్. ఇది కూడా అంతే అండి. నేను ఎలా రాయాలి అని చెప్పినంత వరకు థియరీ బాగానే ఉంది. అంటిల్ అన్లెస్ యూ డోంట్ ప్రాక్టీస్ యూ డోంట్ బి సక్సెస్, యూ వోంట్ బి సక్సెస్ అండి. కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ గ్రూప్ 1 సర్వీసెస్. ఆ విధంగా. సో బుల్లెట్ పాయింట్స్ అన్నది నేను చెప్పేస్తానండి, బుల్లెట్ పాయింట్స్ చెప్తాను. ఆ బుల్లెట్ పాయింట్స్ మ్యాక్సిమం మీరు గ్యాదర్ చేసుకోగలగాలి, మ్యాక్సిమం గ్యాదర్ చేసుకోగలగాలండి, అందులోనే సక్సెస్ ఉంటుంది. అండ్ అది ఇండివిజువల్కి వదిలేస్తానండి, చెయ్యకపోయినా పర్లేదు. ఎందుకంటే ఇంట్రడక్షన్ మీరు పెట్టి ఒక పారాగ్రాఫ్ పెట్టి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తారు కదా, దట్ ఇట్ సెల్ఫ్ అండర్స్టాండబుల్ దట్ మీరు ఇంట్రడక్షన్ ఇచ్చారన్నది తెలుస్తుంది. అయితే నేను అలా పెట్టేవాడిని, పరిచయం, బాడీకి మళ్ళీ ఏం పెట్టేవాడిని కాదు, పరిచయం ముగింపు మాత్రం ఖచ్చితంగా రాసి, అది ఇండివిజువల్ చాయిస్ అండి. అదేం లేదండి, అది రాస్తే మార్కులు పడడం, అది రాయకపోతే అది మీ పర్సనల్ సాటిస్ఫాక్షన్. అదేం లేదండి, అది పెన్షన్ చేయవలసిన అవసరం లేదు, కానీ పారాగ్రాఫ్ డిఫరెన్షియేషన్ చూపించాలి. అడ్వాంటేజ్, చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి, 100% అడ్వాంటేజ్. అదే అంటున్నాను కదా, అది ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకవేళ మీరు మెన్షన్ చేయలేకపోయినా దాని గురించి టెన్షన్ తీసుకోవద్దు, చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు మీకు టాస్క్ ఇచ్చానండి, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో దాన్ని నేను కంక్లూడ్ చేస్తాను. మిమ్మల్ని ఉప్మా చేయమన్నాను, ఈయన్ని ఉప్మా చేయమన్నాను, ఇద్దరు ఉప్మా చేశారు. కానీ మీరు ఏం చేశారంటే పైన జీడిపప్పులు కిస్మిస్ వేసారు మీరు. ఈయన మామూలుగా ఏం చేశాడంటే వేరుశెనగ గుళ్ళు వేసాడు. ఇప్పుడు జీడిపప్పులు కిస్మిస్ మీరు అక్కడ ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ డిఫరెన్స్ చూపించారు, బాడీ రాశారు, కంక్లూడ్ రాశారు, మీరు జీడిపప్పులు కిస్మిస్ వేసారు. ఈయన జస్ట్ అది చేయకుండా చేశాడు, అంటే వేరుశెనగ గుళ్ళు వేసి చేశారు. రెండు ఉప్మానే, ఆకలి అయితే తీరింది, మేబీ స్మాల్ ఇంప్రెషన్ డిఫరెన్స్ ఎక్కడో బ్యాక్ ఆఫ్ ది మైండ్, అది మేజర్ డిఫరెన్స్ అయితే ఉండదు. అదే అంటున్నాను, పర్సనల్ చాయిస్, నేను పెట్టాను, మార్కులు వచ్చినాయి, ఓకే అమ్మా, ఓకే. మిగిలినటువంటివన్నీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో, యు ఆర్ వెల్కమ్ ఫర్ ఆల్ ది డౌట్స్. ఐ విల్ బీ హియర్ ఆఫ్టర్ ది క్లాస్ ఆల్సో. ఐ విల్ బీ అవైలబుల్ 1-to-1 మెంటర్షిప్ నేను అవైలబుల్గా ఉన్నాను, డోంట్ వరీ. అండ్ ప్రతి సబ్జెక్టులో ప్రతి క్వశ్చన్కి కూడా మనం ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేసుకుందాం. మోడల్ ఆన్సర్ ఏంటో చెప్తాను, బుల్లెట్ పాయింట్స్ చెప్తాను, డైలీ ఇలా మీకు గైడెన్స్ ఏదైతే ఉందో వీటికి సంబంధించి చెప్తానో. ఇట్ ఈస్ 30 సెషన్స్, అంటే 45 అవర్స్లోని మ్యాక్సిమం బెనిఫిట్ అయ్యే విధంగా మనం చూసుకుందాం. ఓకే అండి. డెఫినేషన్ అనేటువంటిది రాస్తే బాగుంటుందండి. డిక్టేట్ చేశాను అంటే కనుక మీకు టైం ఎక్కువ పట్టేస్తుంది. రన్నింగ్ నోట్స్ రాసుకోండి. వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ అండి, వన్ థింగ్, వేరే విధంగానే కాదు, మీకు ఒక బుక్ ఇచ్చాను నేను ఆల్రెడీ, అందులో డెఫినేషన్స్ ఉన్నాయి, కంటెంట్ ఉంది. నేను ఇప్పుడు ఇది అని చెప్పాను అనుకోండి, అందులో మీరు చూసుకుని రిఫర్ చేసుకోవచ్చు. అది మీరు ఎదురుగా పెట్టుకుని కూడా చూసుకోవచ్చు, ఎదురుగుంటా పెట్టుకుని దాన్ని టిక్ పెట్టుకుంటూ చూసుకోవచ్చు క్వశ్చన్స్ ఎలా చేయాలన్నది. మనం మ్యాక్సిమం డిక్టేట్ చేస్తూ రాసుకోవాలి అంటే కనుక సరిపోదండి, టైం సరిపోదు, మీకే కిల్ అయిపోతుంది. ప్రతి సబ్జెక్టు కూడా రన్నింగ్ నోట్స్ రాసుకోండి. నేను బోర్డు మీద రాస్తాను, ఎవ్రీ పాయింట్ ఐ రైట్, బుల్లెట్ పాయింట్ అయితే రాస్తాను, అది మీరు రాసుకోండి. ఆ పాయింట్స్ అన్నీ కూడా నేను ఇచ్చేస్తాను. మీకు ఒక క్వశ్చన్ ఉన్నదనుకోండి, క్వశ్చన్ ఇదిగోండి ఎంత వచ్చేస్తుంది, అయిపోయింది, ఇంతే క్వశ్చను. దీన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి 1.5 పేజ్లో. అది నేను
ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ బుక్ మీ దగ్గర ఇచ్చేసాను ఆల్రెడీ, బుక్ ఉన్నది. ఆ బుక్ తీసుకోండి, బుక్ తీసుకుని చదవండి. బుక్ తీసుకుని టైం సరిపోతుంది, సరిపోదని ఏం లేదు. ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం కూడా ఉందండి. కింద వికాస్లోనే ఉంది. అండ్ ఇది మాత్రం తెలుగు మీడియంలో ఉంది. ఇది మాత్రం నేను ఇంగ్లీష్లో రాయడానికి టైం సరిపోలేదు. దీన్ని మళ్ళీ ఇది చేయడానికి నాకు 6 నెలల టైం పట్టింది. ఇది చేయడానికి 6 months టైం పట్టింది. విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఐ హ్యావ్ డన్. దీన్ని ఒక గైడెన్స్గా తీసుకోండి. సార్ చూడండి, 100% మీకు సక్సెస్ అవుద్ది. అండ్ దీని ప్రకారం ప్రిపేర్ అయిపోండి. అండ్ ఫైనల్లీ టు కంక్లూడ్, మన సోషియాలజీ ఎన్ని మార్క్స్ అండి? ఎన్ని మార్క్స్? మరి సోషల్ ఇష్యూస్ జనరల్ ఎస్సే ఎవరికి ఇస్తారు? తాతయ్యకి 100. అర్థమైందండి? ఇప్పుడు దీన్ని నేర్చుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్ ఎస్సే కూడా కవర్ చేస్తాను. వీకెండ్లో కొన్ని తీసుకుని సార్ సెషన్స్ ఇస్తారో ఇచ్చినప్పుడు అది కూడా కవర్ చేసి ఆ 100 మార్క్స్ కూడా అందులో కవర్ అవుతుంది. ఈ నాలెడ్జ్ అక్కడ ఉపయోగపడుతుంది జనరల్ ఎస్సేలో. ఓకేనా? అది అడ్వాంటేజ్ మన సబ్జెక్ట్. చెప్పండి మీరు ఏదో అన్నారు. అవును. లేదు. అక్కడ ఉన్నటువంటి 5 questions సెట్ ఉన్నది కదండి, ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ మాత్రమే కంపల్సరీ అండి. తర్వాత మళ్ళీ మనకి అవి కాదు, అంటే యూనిట్ వైజ్ ఫస్ట్ యూనిట్ ఫస్ట్ క్వశ్చను, సెకండ్ యూనిట్ సెకండ్ క్వశ్చను, థర్డ్ యూనిట్ థర్డ్ క్వశ్చను, ఫోర్త్ యూనిట్ ఫోర్త్ క్వశ్చను, ఫిఫ్త్ యూనిట్ ఫిఫ్త్ క్వశ్చను, అలాగే ఇస్తున్నాడు ఇప్పటి వరకు. చదవాలండి, కంపల్సరీ చదవాలి. ఫస్ట్ యూనిట్లో చాయిస్ లేదు, కరెక్ట్, అది కంపల్సరీ అటెంప్ట్ చేయాలి మీరు. అయితే అది ఫస్ట్ యూనిట్ నుంచి వస్తుంది, ఫిఫ్త్ యూనిట్ నుంచి రాదు. అదే ఆయన క్వశ్చను. సెకండ్ యూనిట్ కూడా సెకండ్ యూనిట్ నుంచే వస్తుంది. మీకు అర్థమైందా? ఫిఫ్టీ పర్సెంట్ చెబితే చాలు. అది నేను ఓపెన్గా అనౌన్స్ చేయకూడదు, కానీ మెంటర్షిప్లో చెప్తాను. అది 1-to-1 చెప్తాను. లేదు, అది కూడా క్లారిటీ ఇస్తానులేండి, అది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. డోంట్ వరీ. లేదండి, లేదు. విత్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ యూ. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్, సెకండ్ క్వశ్చన్ సెకండ్ యూనిట్, 100% అండి. అది ఇప్పటి వరకు ప్రతి ఎగ్జాము అలాగే జరిగిందండి. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి. ఇన్ఫామ్ చేయాలి, లేకపోతే ఇది గందరగోళం చేయడం కదండి. నేను కంపల్సరీ ఇస్తాను, నేను ఫిఫ్త్ యూనిట్ని తీసుకొచ్చి ఫస్ట్ యూనిట్లో పెడతా అంటే తప్పు కదా అది. ఈ రోజు వరకు ఏపీలో కానీ తెలంగాణలో కానీ జరగలేదు అలాగా. ఓకేనా? చూసుకోండి ప్రీవియస్ క్వశ్చన్స్ అందులో. ఇదే మెయిన్స్ అండి, ఇది టీఎస్పీఎస్సీ మెయిన్స్ బై మేజర్ శ్రీనివాస్ అండి, నేనే. ఇదే మనకి ఇంగ్లీష్కి ఉన్నది కదా, అదే 2కి 1కి 2కి 3కి అదే కోర్ కంటెంట్ అండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్ ఇంకేమీ లేదు. ఇంగ్లీష్ కూడా ఉంది. నా పేరు చెప్పి తీసుకోండి. మరి లేకపోతే ఎవరి బుక్ అని అడుగుతారు. అవును, ఎవరి బుక్? మరి అదే కదా డౌటు. అది ఓకేనమ్మా. సో నెక్స్ట్ సెషన్ ఈజ్ పెండింగ్, వీల్ కంక్లూడ్ హియర్. అండ్ టుమారో ఆన్వర్డ్స్ మన క్లాస్ డైలీ వితౌట్ ఎనీ చేంజ్ 2 o'clock to 3:30. 2 o'clock to 3:30 is the fixed time. 2 to 3:30 is the schedule. Okay అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ tomorrow onwards we'll start. All the best.